హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి వెళ్దాం. ఇరాన్లోకి ఒకసారి వెళ్తే, ఇరాన్లో ఇప్పుడు భయంకరమైన బ్లాక్ రెయిన్ అనేది పడుతుంది. ఒకసారి ఊహించండి, ఆకాశం నుండి పడే వర్షం నీటిలాగా కాదు, నల్లగా విషంలా పడితే. ఇది సినిమా కథ కాదు, ఇప్పుడు జరుగుతున్న నిజం ఇదే. ఇరాన్లో కొన్ని ప్రాంతాల్లో పడుతున్న ఈ బ్లాక్ రెయిన్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. అసలు ఈ బ్లాక్ రెయిన్ అంటే ఏమిటి? యుద్ధం వల్ల నిజంగా యాసిడ్ రెయిన్ పడుతుందా? ఈ వీడియోలో అటువంటి భయంకరమైన నిజాల కోసం తెలుసుకుందాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొత్తవేమీ కావు, కానీ ఇటీవల జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్లోని కొన్ని ఆయిల్ డిపోట్స్ మరియు మిలిటరీ టార్గెట్స్ ధ్వంసమయ్యాయి. ఆ దాడుల తరువాత ఆకాశాన్ని తాకేలా భారీ మంటలు చెలరేగాయి. రోజుల పాటు ఈ మంటలు ఆగడం లేదు. ఆ మంటల వల్ల ఆకాశంలో విషపూరిత మేఘాలు ఏర్పడ్డాయి. సల్ఫర్ గ్యాసెస్, నైట్రోజన్ ఆక్సైడ్స్, టాక్సిక్ కెమికల్స్ ఈ విషపూరిత గ్యాసుల్లో గాల్లోకి వెళ్లి మేఘాలతో కలిసిపోయి అప్పుడు ప్రకృతి ఒక భయంకరమైన మార్పుని తీసుకొస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఇరాన్లో వర్షం మొదలైంది, కానీ అది సాధారణ వర్షం కాదు. ప్రజలు చూసిన దృశ్యం భయంకరంగా ఉంది. ఆకాశం నుండి పడిన నీరు నల్లగా, కొన్ని చోట్ల ఆయిల్ లాగా కనిపించింది. కొంతమందికి చర్మం మండడం, గొంతులో ఇబ్బంది, శ్వాస సమస్యలు కూడా వచ్చాయి. అందుకే అధికారులు వెంటనే హెచ్చరించారు, వర్షంలో బయటికి రావద్దు అని. శాస్త్రవేత్తల ప్రకారం ఈ యాసిడ్ రైన్ ఎందుకు వస్తుంది అంటే, పెద్ద ఎత్తున ఆయిల్ ఫైర్స్ జరిగితే గాలిలోకి వెళ్లే రసాయనాలు మేఘాలతో కలిసి ఆ తర్వాత పడే వర్షం అది యాసిడ్ రైన్ లా, పొల్యూటెడ్ రైన్ లాగా మారిపోతుంది. ఇది మనుషులకు, మొక్కలకు, నీటి వనరులకు కూడా ప్రమాదకరం. అయితే ప్రపంచానికి ఏం వార్నింగ్ ఇస్తుంది? ఈ సంఘటన ఒక విషయం గుర్తు చేస్తుంది. యుద్ధం వల్ల నష్టం మనుషులకే కాదు, ప్రకృతికి కూడా జరుగుతుంది. కొన్నిసార్లు ప్రకృతి కూడా యుద్ధానికి స్పందిస్తుంది. ముఖ్యంగా ఈ యాసిడ్ రైన్ అనేది ఇరాన్లోని తెహ్రాన్ అనే ప్రాంతంలో ఎక్కువగా పడడం జరిగింది. అందుకే అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజల్ని ఇంట్లోనే ఉండండి అని, వర్షంలో బయటికి రావద్దు అని, అలాగే విండోస్ అండ్ ఏసీస్ ఆన్ చేయొద్దని, ఓపెన్ చేయొద్దని వాళ్ళకి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మన ఇండియాకి ఏమైనా ప్రమాదమా అంటే, ప్రస్తుతానికి ఇండియాకి ఈ యాసిడ్ రెయిన్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కానీ ప్రకృతిలో ఏర్పడుతున్న ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇండియాకి ప్రమాదం ఉంది. అన్ని కంట్రీస్ కూడా ప్రమాదం ఉంది, అలాగే ఇండియాకి కూడా ప్రమాదం ఉంది. అయితే ఇరాన్ లో పడుతున్నటువంటి బ్లాక్ రెయిన్ ప్రపంచానికి ఒక హెచ్చరికలా మారింది. ప్రశ్న ఒకటి, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో మరింత పెరుగుతాయా అనేది ప్రతి ఒక్కరిలో కలుగుతున్న ఆందోళన. మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో తెలియజేయండి. అదే విధంగా వార్ కి సంబంధించి, అదే విధంగా లోకల్ గా, ఇంటర్నేషనల్ గా ఏదైనా ఒక మంచి టాపిక్ కి సంబంధించి మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మంచి కంటెంట్, మనకి ఉపయోగపడే కంటెంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.